క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము మనకు తెలుసు. యేసు క్రీస్తు కొండ మీది ప్రసంగము 5, 6, 7 అధ్యాయాలు కూడా ఆయన మరి అనర్గళంగా ప్రసంగించి అనేకులను ఆశ్చర్యపరిచిన సంగతులను మనం చదువుతూ వస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో 23, 24 వచనాలు మనం చదివినట్లయితే రాయబడ్డ సంగతి ఏమంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీకేమీ లేదు, నువ్వు మనసు బాగుంది, నువ్వు క్లియర్గా ఉన్నావు, నాకేమీ నా సహోదరుని మీద ఒక ద్వేషము కానీ అసూయ కానీ అలాంటివి నాకేమీ లేవు అని నీవు నిర్ధారించుకున్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనేది కాదట. ఇక్కడ నీ సహోదరునికి నీ మీద ఉంటే కూడా కనుక నీ సహోదరుడు నీ ఎడల ఎలాగున్నాడు, నీ సహోదరుడు నీ ఎడల ఎలాగుంటున్నాడు, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి, ఆలోచించవలసిన సంగతి అని యేసుక్రీస్తు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి వాని మనసులో ఏముందో నాకేం తెలుసు బ్రదర్, అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడో నాకేం తెలుసు. నేనైతే అతన్ని ప్రేమించినాను, అతను నా సహోదరుగా ప్రేమించినాను, అతని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అతడు ఎక్కడ కనిపించినా మాట్లాడుతున్నాను, మరి సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను అని నేను అనుకుంటే సరిపోదట. నన్ను అతడేమనుకుంటున్నాడు ఇక్కడ ప్రశ్న. ఎక్కడైనా సందేహం కలగవచ్చు మనకి, ఏమో వాని ఉద్దేశం ఏముందో కానీ, నేనైతే బాగున్నా కానీ అతడు సరిగా ఉన్నట్టు లేడు, పలకరించినప్పుడు సమాధానంగా మాట్లాడాడు, కనిపించగానే హలో అన్నా అనలేడు, మరి అతని హృదయంలో ఏముందో నా గురించి అని డౌట్ వస్తే కూడా యేసయ్య ఏమంటున్నారంటే, ప్రేరరా ఏమంటున్నారు ఆయన, నీ సహోదరునితో సమాధానపడుము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. నా మట్టికి నేను బాగున్నాను, అతని మనసులో నా గురించి తప్పుగా ఉంటే దానికి నేను ఏం చేయను అనద్దు, అతనితో సమాధానపడాలి. ప్రియులరా, మొట్టమొదటి సహోదరులు ఇద్దరు మనకు తెలుసు. ఆది దంపతులకు మొదట ప్రథమ సంతానమైన కయీను, ఆ ద్వితీయ పుత్రుడు హేబేలు మనకు బాగా తెలుసు. అక్కడ ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఆ తోటలో ఉన్నప్పుడు కయీను హేబేలుతో మాట్లాడాను అని ఉంది. మరి హేబేలు ఏం మాట్లాడాడు, కయీను ఏం మాట్లాడాడు, ఎందుకు వారి మధ్య సమాధానము లోపించింది అంటే, మనకు బాగా తెలుసు, హేబేలు అర్పణమును దేవుడు అంగీకరించినందువలన. కనుక మనము దేవుని దృష్టిలో మంచిగా ఉన్నప్పటికీ, లేదు మనం అనేక రీతిలుగా ఆశీర్వాదకరంగా ఉంటే కూడా మన సహోదరులు కొందరికి అది కూడా అయిష్టమే. ఎందుకంటే వారి మనస్తత్వము అసూయతో కూడింది, వారి మనస్సులో ద్వేషం ఉన్నది, వారికి అయిష్టం ఉన్నది. మనం ఆశీర్వాదకరంగా జీవించడం కూడా వారికి అయిష్టంగానే ఉన్నది. అలాంటి వారు కూడా ఉంటారు అంటే ఉన్నారు అని మనకి చరిత్ర రుజువులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఆది కాండము మనం 4వ అధ్యాయం చూసినప్పుడు 8, 9 వచనాల్లో కయీనును దేవుడైన యెహోవా మంచి ప్రశ్న అడుగుతూ వచ్చాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని. కయీను జవాబు ఏంటి చెప్పండి, నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడినా, నేను ఎరగను, నాకు తెలియదు ఎక్కడున్నాడు అన్నాడు. కయీనుకి తెలియదా? కయీను చేతిలోనే కదా చంపబడ్డాడు. అప్పుడే కదా హేబేలు రక్తము భూమి మీద నుండి దేవుడైన యెహోవాకు మొరపెడుతూ వచ్చింది కదా.
అక్కడే ఉన్నాడే, అక్కడే ఉన్నాడే. వెంటనే అడిగినాడే దేవుడు, ఆలస్యం ఏం చేయలేదే. అయినా కయ్యని అంటున్నాడు, నాకు తెలియదు, నాకేం తెలుసు ఆయన ఎక్కడున్నాడో, నేను ఏమన్నా కాపలున్నానా అన్నాడు. కావలివాడనా అని ప్రశ్నించాడు. ప్రియులరా, దేవుడు తన్ను ప్రేమించిన వారి విషయమై ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండే దేవుడిగా కనబడుతున్నాడు. ఇక్కడ హేబేలు అర్పణమును అంగీకరించినాడు. హేబేలు మీద కయ్యను పడి చంపినప్పుడు అతని రక్తము మొరపెట్టుచున్నది అనగా మరి దేహములో అణువణువున ప్రభువుని ఆరాధించి మహింపరిచే వ్యక్తిగా, దేవునితో మాట్లాడే వ్యక్తిగా, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా హేబేలు మనకు స్పష్టంగా కనబడుతున్నప్పుడు తన సొంత అన్నలోనే సాతాను కార్యమున్నది. సాతాను కార్యమున్నది. ఇది బహు శోచనీయము ప్రియులారా. మనం ఏమనుకుంటామంటే, నేను వాళ్ళకి ఏ హాని చేయలేదు, వాళ్ళనేమీ నేను నష్టపెట్టలేదు, వాళ్ళనేమీ ద్వేషించలేదు, వాళ్ళదేమీ ఆశించలేదు, అయినా వారు ఎందుకు నా విషయమై బాధపడుతుంటారు? నా విషయమై ఎందుకు బాధపడుతుంటారు? నేను పరిచర్య చేస్తే వాళ్ళకి ఇష్టం లేదు, నేను మందిరంలో మరి కొంచెం ఏదైనా పెద్దవాడిగానో లేకపోతే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగానో కనబడితే వారికి ఇష్టం లేదు. వారు అసూయపడతారు. చివరికి వారు ఏం కోరుకుంటారు? నేను అసలు లేకుండా పోతే బాగుండని కోరుకుంటారు. కయ్యను మనసు కల సహోదరులు మన మధ్య ఉంటే మనం ఎలాగ సమాధాన పడాలి? ప్రియులారా, వారిని ప్రేమిద్దాం. మనం చేయగలిగింది ఏం లేదు, వారిని ప్రేమిద్దాం. వారిని ప్రేమించినప్పుడు వారిలో ఉన్న కోపం కావచ్చు, అసూయ కావచ్చు, లేకుంటే వారిలో ఉన్న ద్వేషం కావచ్చు, అది చల్లరడానికి కొంతవరకు అవకాశం ఉన్నది. ఆదికాండము మనకి 50వ అధ్యాయంలోకి వచ్చేసరికి 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, 11 మంది, ఇంకా 12 వాడు అప్పటికి పుట్టలే, యాకోబు సంతానం. ఈ 10 మంది అన్నల తర్వాత చిన్నవాడు యోసేపు. మనకు తెలుసు యోసేపు. ప్రియులారా, యోసేపు ఎంతగా ద్వేషించబడ్డాడు అనే దాన్ని చదివితే బాధకరమైన విషయం అది. ఒక రక్త సంబంధి, ఒక తల్లి రొమ్మున చనువాలు తాగిన వాళ్ళు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారా అంటే ఉన్నారు. మరి సొంత వారే ఇలాగుంటే మనకు మరి సమాజంలో, సంఘంలో మన వారు ఎలా ఉన్నారనుకోవాలి? కనీసం సొంత వారి విషయమైనా కొంత నిజాయితీగా ఉందాము, కరెక్ట్గా ప్రేమ కలిగి ఉందాము. అది లేకుండా భక్తి ప్రదర్శిస్తే అది అంగీకారమైనది కాదు అంటున్నాడు దేవుడైన యెహోవా. ఇక యేసు ప్రభు అయితే ఏమన్నారంటే, అక్కడే వదిలే నీ అర్పణం అన్నాడు. అక్కడ వదిలేసి వెళ్ళు, మొదటి సమాధానపడి వచ్చిన తర్వాతనే నీ అర్పణ అర్పించు. నీ అర్పణ కోసం ఇక్కడ ఎవరు చూస్తున్నారు? నువ్వు సహోదరుని ప్రేమించలేనప్పుడు నీ అర్పణము అర్హత పొందలేదు అన్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 18వ వచనములో సహోదరులు వెళ్ళి యోసేపు ఎదుట సాగిలపడ్డప్పుడు యోసేపు అంటాడు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? ఎందుకు నా దగ్గర మీరు అంత భయపడుతున్నారు అన్నలారా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ఎంత చక్కటి మనసు కలిగిన యోసేపును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మీరు చేసింది కీడే. మీరు నన్ను కష్టపెట్టారు, నష్టపెట్టారు. అమ్మ నాన్నకి నన్ను దూరం చేశారు. అన్నదమ్ముల్లో ఒకరిగా నన్ను ఎంచలే, మీరు నన్ను శత్రువుగా ఎంచినారు. అది నాకు తెలుసు. కానీ దీని వెనక దేవుని సంకల్పం ఉన్నది. ఇటువంటి దైవాత్మ ఉంటే ఈ మాట మాట్లాడాలి. అటువంటి సహోదరుడు ఎవరితో సమాధాన పడుతున్నాడు అనాలి?
కీడు చేసిన వారితో, అమ్మివేసిన వారితో, బ్రతికి ఉన్న తన సహోదరుడే చనిపోయినాడని తన తండ్రికి చెప్పిన వారితో. ఆశ్చర్యకరంగా సంగతి కదా. అందుకే మనకు అక్కడ బైబిల్ వ్యాఖ్యాతలు అంటారు, యోసేపులో యేసు మనస్సు ఉంది అంటారు. యోసేపులో యేసు మనస్సు ఉంది అంటారు. ప్రియులారా, అతడు అంటాడు, మీరు కీడు చేసింది వాస్తవమే, కానీ దేవుడు దానిని మేలుగా మార్చినాడు. మీరేం బాధపడద్దు, మీరేం చింతపడద్దు, మీరేమి భయపడొద్దు అంటాడు. ద్వేషమైన మనస్సున్న కయ్యనును చూశాము. దేవుని ఆత్మ ఉన్న యోసేపును చూస్తూ వచ్చాము. మూడో వ్యక్తిని కూడా చూస్తాము. ఆ వ్యక్తిని గురించి తెలియపరచాలంటే ఆ వ్యక్తికి పేరు తెలియదు మనకి. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి పేరు రాయబడలేదు ప్రియులారా. కానీ అతడు ఈ లోకంలో ధనవంతుడు, సుఖపడుచుండువాడు, మంచి వస్త్రధారణ, సుఖవంతమైన జీవితము, చక్కని ఇల్లు కలిగి ఈ లోకంలో ఐశ్వర్యవంతుడిగా బ్రతికినవాడు. కానీ మరి దేవునితో సహవాసం లేనివాడు. ఒక దినాన మరణించినాడు, నరకానికి వెళ్ళినాడు, పాతాళములో బాధపడుతున్నాడు అని రాయబడింది. లోకాసువార్త 16వ అధ్యాయంలో 27వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ రాయబడిన సంగతి ఏమంటే, పాతాళములో ఉన్న ధనవంతుడు తన సహోదరుల విషయమై ప్రార్థన చేస్తూ వచ్చాడు. తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సువార్త చెప్పడానికి లాజరును పంపించు అని బ్రతిమాలుతున్నాడు. సహోదర ప్రేమ తగ్గలేదు. తన తమ్ముళ్ళ విషయమై తను ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉంటే పాతాళంలో గుర్తు రావాలి. నిజంగా ప్రేమించేవాడు అతడు ద్వేషించబడ్డా అతడు మాత్రం ప్రేమిస్తాడు. అతడు ద్వేషించబడ్డా, అతని ఎదుట ఈర్ష్య కపటము కలిగి ఎదుటి సహోదరుడు ప్రవర్తిస్తున్నా అతడు మాత్రము మరి నిష్కపటమైన తన ప్రేమను తెలియపరచకుండా ఉండలేడు. అలాంటి వారిగా ఉందామా? అలాంటి వారిగా ఉందామా? అయ్యా, వారు చెప్పిన వినరయ్యా, మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు అక్కడ, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారులే మీ సహోదరుల కంటే. అతను అంటాడు, ఏ ప్రవక్త మాట మేము నమ్మలేదు ఇంతకాలం, మా సహోదరులు కూడా నమ్మరు, అది నాకు తెలుసు. ఒకడు మృతులలో నుండి లేచి తిరిగి కనిపించి చెబితే నమ్ముతారేమో, ఎందుకంటే నేను చనిపోయాను, నేను పరలోకానికి వెళ్ళాను, మీ అన్నయ్యను చూశాను, మీ అన్నయ్య నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు, ఆరని అగ్నిలో 1 వేలు ముంచితే సరి వచ్చే ఒక నీటి చుక్కకి కూడా అందుకోలేని వాడిగా ఉన్నాడని చెప్తే మారు మనసు వచ్చి వారు ఇక్కడికి రాకుండా ఉంటారు అంటాడు. మీరు కీడు చేశారు సహోదరులారా, అది మన మేలుకే అన్నాడు యోసేపు. అయ్యా, నేను ఎలాగూ నరకానికి వచ్చాను, నేను ఎలాగూ పాతాళం అగ్నిగుండంలో ఉన్నాను, ఏ వేదన భరించలేకుండా ఉన్నాను. నా తమ్ముళ్ళు, నా సహోదరులు 5 ఇక్కడికి రాకూడదు, అలాగా అనుగ్రహించు తండ్రివైన అబ్రహామా అని అడుగుతున్నాడు. కనుక నేను ద్వేషించిన వారి కొరకు, నీతో సహకరించిన వారి కొరకు, సహకరించిన వారి కొరకు ప్రార్థన చేయవలసిన భారము మన మీద ఎంతగా ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఇక్కడ ప్రియులరా. అవును కదా, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఇది. యోహాను గారు తన మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 12వ వచనములో,
మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అన్నాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎంత చక్కని మాట రాస్తూ వచ్చారు అక్కడ. ఆదికాండంలో ఉన్న కయ్యూనుని జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియతమ శిష్యుడు యోహాన్ గారు. అతడు దుష్టుని సంబంధి అయినాడు అని రాశాడు. అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కనుక అక్కడ ఎందుకు ఆ పని చేస్తున్నాడంటే, అతని క్రియలు చెడ్డవై ఉన్నవి, తన తమ్ముని క్రియలు దేవుని దృష్టికి నీతిగలవై ఉన్నవి. అందుకే చంపినాడు, కేవలం అందుకే చంపినాడు. అయినా సరే అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపగలడు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమింపలేడు అంటున్నాడు. ప్రేమింపలేడు. కనుక మనము సహోదర ప్రేమ కలిగి ఉందాము. సహోదర ప్రేమ కలిగి ఉందామంటే, మనతో స్నేహంగా ఉండేవారు, మనల్ని ప్రేమించిన వారు, మనకు అనేక రీతిలుగా సహాయపడేవారు వారిని కాదు, మనల్ని ద్వేషించిన వారిని, మన విషయమై అయిష్టపడేవారిని, మనం దేవుని యందు ఉండుట, దేవుని ఆశీర్వాదం అనుభవించుట ఇష్టపడని వారు ఉన్నారండి. సమాజంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు, రక్త సంబంధులలో ఉన్నారు. అయినప్పటికీ వారిని ప్రేమించబద్దులమై ఉన్నాము. ఆ రీతిగా అటువంటి సహోదరునితో కూడా సమాధానం కలిగిన వారమై ఉంటాం. వెళ్ళి నాయనా నువ్వెందుకు ద్వేషిస్తున్నావు, మానేసేయి, నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. మన ప్రేమను వారికి కనబరచటమేనండి. మనకు అవసరం లేదు వారి హృదయంలో మన మీద ద్వేషం ఉన్నదా, మరి లేకపోతే దోషం ఉన్నదా మనకెందుకండి. మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. మనం అంత గ్రహించలేకుండా ఉండలేము. అయినప్పటికీ మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలసిందే. అలాంటి ప్రేమను కలిగి జీవించాలి మనం ప్రియులరా. యోహాను గారు ఏమంటున్నాడు? కయీను వలె ఉండొద్దు అన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిలు, పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడు? యోసేపు వలె ఉండాలి అంటున్నాడు. యోసేపు వలె ఉండాలి అంటున్నాడు. కనుక ప్రియులరా, మనం చూస్తూ వచ్చాము, ఒక ధనవంతుడు, అతడు దైవికమైన జీవితం జీవించలేదేమో, అతడి లోకంలో కనికరం లేని జీవితం జీవించి పాతాళానికి వెళ్ళినాడు, నరకాన్ని అనుభవిస్తున్నాడేమో. కానీ అక్కడ కూడా నా సహోదరులు ఈ వేదనకరమైన స్థలమునకు రావద్దు, తండ్రివైన అబ్రహామా వాళ్ళు రావద్దు, వారికి మారు మనసు రక్షణ వచ్చేలాగా అనుగ్రహించు, ఎవరైనా పంపించు అని అడుగుతున్నాడు. అనేకుల్ని మనము ప్రభు వైపు తిప్పుకుందాం. మన సహోదరులు అనేక వైపు దేవుని ఎరిగిన వారు ఉన్నారు, ఎరిగిన వారిలో అసూయపరులు ఉన్నారు, ప్రేమని సరైన రీతిగా ప్రేమించటం తెలియని వారు ఉన్నారు. ప్రియులారా, వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, వారి మారు మనసు కొరకు. పాతాళంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అబ్రహాం అన్నాడు, అసాధ్యం బాబు అన్నాడు. అసాధ్యం అది. ఇది కాదు సమయం. అక్కడే నువ్వు తెలుసుకొని ఉండాల్సింది, నీవు రక్షణ పొందాల్సింది, నీ సహోదరులకు కూడా మరి ఆత్మరక్షణ పొందినట్లుగా ఎవరి ద్వారా వారు మాట్లాడుతూ, అక్కడ దైవజనులు ఎవరెవరు మాట్లాడారో వారి మాటకి మరి లోబడి ఉండాల్సింది అంటూ హెచ్చరిక చేయబడ్డాడు. కనుక నీవు పాతాళానికి వెళ్ళొద్దు, నీ సహోదరుడు వెళ్ళుట నీవు ఇష్టపడద్దు, వెళ్ళుటకు నువ్వు దోహదపడద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, సహోదర ప్రేమ కలిగి జీవించుదుముగాక.
ప్రభు తన రాకడ వరకు మనలో యోసేపు మనస్సు, ధనవంతుని ఆశ మనలో ఉంచి అంతం వరకు మనల్ని ఆ రీతిగా కొనసాగించును గాక. అనేకుల ఆత్మరక్షణార్థమై మన జీవితాలు కొనసాగించుదుము గాక. ఆమేన్.